హాయ్ హలో నమస్తే అదాబ్, నేను మీ కౌశిక్. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి ఓం సాయిరామ్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్నాం. సో వీళ్ళ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్. ఎందుకంటే 20 years బ్యాక్ ఒక చిన్న సమోసా షాప్ కింద రోడ్డు పక్కన స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు చూస్తున్నట్లయితే మాదాపూర్లో ఇంత పెద్ద హోటల్గా మారింది. సో వాళ్ళ యొక్క జర్నీని ఈ వీడియోలో మనమైతే చూద్దాం. ఒకవేళ మనమే కనుక రోడ్డు పక్కన లేకపోతే చిన్న సైజ్ ఒక టిఫిన్ సెంటర్ని పెడదాం అనుకున్నట్లయితే ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో మనమైతే చూద్దాం. సో మనతో పాటు ఓనర్ అయిన ఫణీందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన యొక్క జర్నీని చూద్దాం రండి. సో మనతో పాటు ఈ హోటల్ ఓనర్ అయిన ఫణీందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చాలా విన్నాం, అంటే మీ నాన్నగారు చిన్నగా ఒక సమోసా సెంటర్తో స్టార్ట్ చేసి ఈరోజు ఇంత స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశారు కదా. సో అసలు మీ జర్నీ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తప్పకుండా అండి. ఫస్ట్ ఒకసారి మా హోటల్ ఇది ఓం సాయిరామ్ టిఫిన్స్ అండి. సిన్స్ 2000 అండి. మేము 2000లో మా నాన్నగారు చిన్నగా ఒక టీ అండ్ సమోసా మా ఫాదర్ స్టార్ట్ చేసింది 2000 నుంచి స్టార్ట్ చేస్తారండి. 2000లో ఇప్పటికీ రన్నింగ్ అక్కడ బ్రాంచ్ వచ్చేసి. అంటే చిన్న సమోసా షాపా? చిన్నగా పాయింట్ ఉండేది మాకు, టీ అండ్ సమోసానే ఉండేది. అంటే ఎంత స్క్వేర్ ఫీట్ అంటే మాకు వచ్చేది అది 600 SFT ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు 800 SFT వరకు మాకు అక్కడ ప్లేస్ స్టిల్ రన్నింగ్ లో ఉంది. సో నేను ఈ బిజినెస్ లోకి ఇక్కడ మాదాపూర్ లోకి ఎంట్రీ అవ్వడం ఏంటంటే, నేను 3.5 years ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేశాను. ఓకే, జాబ్ చేసేవారు. నేను ఐఎమ్ ఫ్రమ్ ఐటీ ఫ్రమ్ యాక్సెంచర్. ఓకే, జస్ట్ ఐ క్విట్ మై జాబ్ ఇన్ 2018. Then I started my business here nearby Arnodaya colony only. ఓకే, ఈ కాలనీలోనే నేను థర్డ్ బ్రాంచ్ ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకున్నాను. సేమ్ మాది ఒకటే టిఫిన్స్ అండి. 2000 నుంచి ఇప్పటి వరకు ఓం సాయిరామ్ టిఫిన్స్, ఓన్లీ టిఫిన్స్, ప్యూర్ వెజ్. అది కూడా మా దగ్గర ఎటువంటి నాన్ వెజ్ ఏది ఉండదు, ఓన్లీ ప్యూర్ వెజ్ టిఫిన్స్. రీసెంట్ గా మేము మీల్ స్టార్ట్ చేసాం. మా నాన్నగారు అయితే 20 years నుంచి అయితే ఓన్లీ టిఫిన్స్ రన్ చేస్తున్నారు. ఇంకో అక్కడ చిన్న ఒక పాయింట్ పెట్టామండి. అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను జాబ్ మానేయలేదు. స్టార్టింగ్ లో ఏంటంటే జస్ట్ అలా వర్క్ చేద్దాం అంటే పార్ట్ టైం లాగా చేసుకున్నాను. పార్ట్ టైం లాగా చేసుకున్నప్పుడు ఓకే నాకు వర్కౌట్ అవుద్దా, ఎందుకంటే మా నాన్నగారికి ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు. నేను బిజినెస్ ఫీల్డ్ లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు. మా నాన్నగారికి ఏంటంటే నువ్వు జాబ్ ఫీల్డ్ లో ఉన్నావు, జాబ్ లోనే ఉండాలి, ఈ బిజినెస్ లోకి ఎందుకు ఇది అని మా నాన్నగారికి అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను నా ఓన్ గా నేను ట్రై చేద్దాము ఎందుకు, ఎందుకంటే నాకు బిజినెస్ ఒకరి కింద చేసి 3.5 years నైట్ షిఫ్ట్లు చేసి కొంచెం అదనిపించింది. బిజినెస్ లో ఇంకా జాబ్ లో నాకు అంటే సాటిస్ఫాక్షన్ లేదు. నేను చేస్తున్న ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను 20 years నుంచి మా డాడీ మా ఫీల్డ్ చూస్తూ నాకు సడన్ గా ఏంటంటే, ఇప్పుడు మా డాడీ కింద ఆ రోజుల్లోనే ఒక 20 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పటికీ రన్ చేస్తున్నారు. అలా నేను ఎంప్లాయీగా ఉండి టైంకి సరిగ్గా వెళ్ళకుండా నైట్ షిఫ్ట్లు చేస్తూ నాకు ఇబ్బంది పడుతూ ఆ టైంలో జస్ట్ ఇలా స్టార్ట్ చేద్దాం, నా ఓన్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి మాదాపూర్ లోనే ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు నేను ఒక 2 lakhs తో స్టార్ట్ చేశాను. 2 lakhs నా పర్సనల్ సేవింగ్స్ ఇన్ యాక్సెంచర్ లో చేసిన సేవింగ్స్ అమౌంట్ తో. అంటే దాంట్లో మా వైఫ్ సపోర్ట్ కూడా ఉంది, కొంచెం మా వైఫ్ సపోర్ట్ చేసింది. ఇంకా ఇద్దరి అమౌంట్ తో కలిపి నేను చిన్నగా స్టార్ట్ చేశాను. ఇంకా మా డాడీ కూడా ఇంకా సో అర్థమైంది ఈ మా డాడీ స్వామికి ఏంటంటే ఇక కంప్లీట్ గా వదిలేసుకున్నాడు. ఇక స్వామి జాబ్ నుంచి కంప్లీట్ గా బిజినెస్ లోకి వచ్చాడు అని. ఇంకొక స్టెప్ ఇది హైటెక్ థియేటర్ దగ్గర, పక్కనే హైటెక్ థియేటర్ పక్కనే మాదాపూర్ పక్కనే ఆ శ్రీకాంత్ రెడ్డి గారు మాకు బిఆర్ హైటెక్ థియేటర్ ఓనర్ అండి, బాగా హెల్ప్ చేశారు ఆ టైంలో. ఆ చిన్న బ్రాంచ్ నుంచి ఒక 2000 SFT వరకు తీసుకొచ్చుకున్నాం. స్టార్టింగ్ 2 lakhs తో పెట్టాను. జస్ట్ 600 అండి. 600 SFT ఇవే టిఫిన్స్. అప్పుడు కొంచెం ఏంటంటే మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి నేను కొంచెం స్టార్ట్ చేశాను. కానీ ఆ రోజుల్లో నాకు ఈ ఏరియాలో ఒక గ్రిప్ వచ్చేసింది. మన క్వాలిటీని మనం ప్రజెంట్ చేసుకున్నాం. ఎందుకంటే మా డాడీ దగ్గర ఉన్న క్వాలిటీ నేను అదే నేర్చుకున్నాను కాబట్టి నేను అదే క్వాలిటీని ప్రజెంట్ చేశాను. సో అందువల్ల ఏమైందంటే పబ్లిక్ నచ్చింది. ఈ బిజినెస్ లో ఏంటంటే అండి, ఇవాళ కస్టమర్ ఇవ్వాలి. ఫుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే మన దగ్గర క్వాలిటీ బాగుంటేనే కస్టమర్స్ అనేవాళ్ళు రొటేషన్ అవుతుంటారు. క్వాలిటీ లేదనుకోండి ఈ బిజినెస్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కావాల్సింది ఫుడ్ ఇండస్ట్రీకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ.
మాదాపూర్లో ఎస్పెషల్గా క్వాలిటీ క్వాంటిటీ రెండు కావాలి. ఎందుకంటే వెరీ ఎకనామికల్ జోన్, ఎందుకంటే అన్ని రకాల ఉంటారు. సో అందుకని చెప్పి మనం ప్రైస్ లో కానీ మనది ఏం హై ప్రైజెస్ కాదు, నార్మల్ ప్రైజెస్. ఎందుకంటే మాక్సిమం అన్ని పీజీస్ అండి మాదాపూర్లో. ఆల్మోస్ట్ పీజీలో వాళ్ళు ఫుడ్ పే చేస్తారు, కానీ మన దగ్గరికి వస్తున్నారు అంటే మన దగ్గర క్వాలిటీ నచ్చి, సో ఆ క్వాలిటీని మనం వాళ్ళకి సరిపడిన అమౌంట్ లో మనం చేయాలని చెప్పి నార్మల్ ప్రైజెస్ అండి. ఇప్పటికి మేము ఫస్ట్ ఇడ్లీ స్టార్ట్ చేసినప్పుడు, మేము 2018లో స్టార్ట్ చేసినప్పుడు 25 రూపీస్ ఇడ్లీ అండి. ఇవాళ అప్పుడు 4 పీసెస్ ఇడ్లీ 25 రూపీస్. కొంచెం అంటే మరి ప్రైస్ పెరిగిన కొద్దీ ఒక 3 రూపీస్ to 5 రూపీస్ అలా చూసుకుంటూ ప్రైస్ మ్యాచ్ చేసుకుంటే ఇవాళ 40 రూపీస్కి 4 పీస్ ఇడ్లీ మీకు మినిమం ఒక ప్లేట్ ఇడ్లీ తింటే ఎనఫ్ అండి మా షాప్. చూసానండి క్వాలిటీ అంతా చాలా మంచిగా ఉంది సార్. అదే విధంగా మీ జాబ్ లో పార్ట్ టైమ్ గా చేస్తున్న జాబ్ మీరు స్టార్ట్ చేశారు కదా 600 SFTలో. 600 SFTలో స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే నాకు కొంచెం పెరగాలి, ఎందుకంటే మనం 600 ఫీట్లో SFTలో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే ఇంకా నాకు కంప్లీట్ గా ఆఫీస్ నుంచి బయటకు వచ్చే టైం వచ్చేసింది. బిజినెస్ లో ఇంకా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనం క్వాలిటీని మనం ప్రూవ్ చేసుకున్నాం మార్కెట్ లో. క్వాలిటీని ప్రూవ్ చేసుకున్నప్పుడు మనం ఒక స్టెప్ ఇంకో స్టెప్ పైకి వేయాలి, లేకపోతే ఇలాగే మనం రొటేషన్ అవ్వలేం కదా అని చెప్పేసి కొంచెం స్టెప్ వేసాను. అప్పుడు మాకు శ్రీకాంత్ రెడ్డి గారు పరిచయం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆపోజిట్ లో, ఇదే ప్లేస్ కి ఆపోజిట్ లో మాకు స్క్వేర్ ఫీట్ అది 1800 వరకు వస్తుంది, లోపల వరకు ఉంటుంది, 18 చేంజ్ వరకు వస్తుంది. పెట్టినప్పుడు మా డాడీ అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. ఇక ఫస్ట్ టైం ఎప్పుడైతే మా డాడీ సపోర్ట్ చేయలేదు, సెకండ్ టైం లో ఇంకా మా డాడీ బాగా సపోర్ట్ చేసి ఓకే ఈ స్వామికి ఇక బిజినెస్ లో గ్రిప్ వచ్చింది, కొంచెం నాలెడ్జ్. ఎందుకంటే ఇక అప్పుడు డాడీ ఏంటంటే నమ్మలేదు నేను బిజినెస్, ఎందుకంటే నేను ఐటీలోంచి వచ్చి బిజినెస్ చేస్తా అంటే ఇంకా స్వామి నమ్మలేదు. సో సడన్ గా నన్ను చూశాడు, ఒక 3-4 మంత్స్ నన్ను అబ్జర్వ్ చేశాక మా డాడీకి ఇంకా తెలిసిపోయింది ఏంటి అసలు ఇంకా స్వామి చేస్తాను. అప్పుడు కొంచెం నాకు అమౌంట్ ఒక 5 lakhs వరకు అరేంజ్ చేసి నాకు మళ్ళీ ఫ్రెష్ గా నేను బిజినెస్ లో పిక్ అవడానికి నాకు కొంచెం హెల్ప్ అయింది. ఆ 5 lakhs తో ఇక్కడ ఆపోజిట్ లో స్టార్ట్ చేశారు. ఇది కాస్త ఎక్కువ SFT. ఇంకా అది కూడా ఏముందంటే కొన్ని క్రౌడ్ పెరిగింది మార్కెట్ లో. మనం తెలిసాక మన గురించి మార్కెట్ కి వచ్చింది ఇంకా వాట్ ఈస్ వాట్ అని. మాకు తెలిసిన సార్ దగ్గర ఈ ల్యాండ్ ఇది లీజా ఎంతండి స్క్వేర్ ఫీట్? ఇది మొత్తం 3300 ఉంటదండి. 3300 SFT. ఇది స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసింది 600 SFT, ఆ తర్వాత 1800, ఆ తర్వాత ఇది 3300 SFT. ఓన్లీ ఎంటీ ల్యాండ్ ఇది 3000 SFT. సో షెడ్ అంతా కలిపి ఎంత అండి ఇప్పుడు? నాకు కంప్లీట్ గా నాకు దీన్ని రెడీ చేసి మార్కెట్ లోకి తీసుకురావడానికి నాకు 20 lakhs అయిందండి. ఓకే, ఇది నేను స్టార్టింగ్ చేసింది 2 lakhs జర్నీ స్టార్ట్ చేశాను. ఆ 2 lakhs నుంచి 20 lakhs ఇన్వెస్ట్మెంట్ వరకు తీసుకొచ్చాను. సూపర్. సో అబ్జర్వ్ చేశారు కదా, స్టార్టింగ్ లో సార్ ఏం చేశారంటే జాబ్ చేసేవారు, ఐటీ జాబ్. సో జాబ్ చేస్తూనే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పుట్టి పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేశారు. జాబ్ చేస్తూనే పార్ట్ టైమ్ గా దీన్ని స్టార్ట్ చేశారనమాట. అది కూడా చాలా చిన్న స్పేస్ లో 600 SFT. రోడ్డు పక్కన అండి, పక్కనండి రోడ్డు దగ్గర, ఎగ్జాక్ట్లీ రోడ్డు పక్కన. మా నాన్న దగ్గర 20 మంది ఉన్న స్టాఫ్ ఇవాళ ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి 40 members వరకు ఉన్నారు. 38 members ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నారు. 2 shifts అయిన 2 shift మార్నింగ్ 6 to 3, మళ్ళీ 3 to 11 2 times లో మెయింటైన్ చేస్తాం. నైస్. మీరే కనుక ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే చిన్నగా స్టార్ట్ చేయండి. సో సార్ కూడా చేసింది అదే, కేవలం 600 SFTలో స్టార్ట్ చేశారు. అది కూడా రోడ్డు పక్కన. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రీట్ షాప్ లేదా స్ట్రీట్ ఫుడ్ అనుకోవచ్చు. దాన్ని మంచిగా క్వాలిటీ అంతా ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసుకొని అది సక్సెస్ అయిన తర్వాత కాస్త ఆ జాబ్ అంతా వదిలేసి ఇంకా కొత్తగా స్టార్ట్ చేశారనమాట వేరే చోటన 1800 SFT. అది కూడా సక్సెస్ అవడం వలన, క్వాలిటీ వలన అది కూడా సక్సెస్ అవడం వలన దీన్ని స్టార్ట్ చేశారు 3000 SFT. సార్ బేసిక్ క్వశ్చన్, ఇన్ని వ్యాపారాలు ఉండగా వై ఫుడ్ బిజినెస్? ఫుడ్ బిజినెస్ అంటే నాకు తెలిసింది ఏంటంటే మనిషికి రిక్వైర్మెంట్. మీరు రేపు పొద్దున్న లేసాక మీకు ఫస్ట్ మీకు కాల్ నీడ్ ఏంటంటే ఫుడ్, టిఫిన్, బ్రేక్ఫాస్ట్. ఎవ్రీ మ్యాక్సిమం చెప్తున్నాను, మా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల, మా స్విగ్గీ మేము యూజ్ చేయడం వల్ల 99% అందరు ఇండ్లలో టిఫిన్స్ మానేశారు. మా టేస్ట్ అలవాటు పడి మాదాపూర్లో. నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఏంటి కారణం? చట్నీయా లేకపోతే క్వాలిటీయా ఏంటి అసలు? మా దగ్గర బేసిక్ ఏంటంటే చట్నీ అండి. మా చట్నీ ఏంటంటే మేము ప్యూర్ గా అసలు ఎలాంటి మిక్సింగ్ చేయకుండా, ఎటువంటి వేస్టేజ్ రాకుండా చట్నీ మేము 20
years నుంచి ఒకటే చట్నీ యూజ్ చేస్తాం, ఒకటే గ్రౌండ్నట్ చట్నీ. అంటే గ్రౌండ్నట్ చట్నీ ఇవ్వాలంటే కూడా అందరు బేగ్ ఉండాలండి. ఏంటంటే దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది గ్రౌండ్నట్ చట్నీ వల్ల. ఇప్పుడు నార్మల్ గా అందరూ పుట్నాలు, కోకోనట్ అన్ని కలుపుతారు, కానీ దానివల్ల ఏంటంటే మనకు ఖర్చు తగ్గుతుంది, దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. మాకల్లా కాదు, మాకు మెయిన్ ఏంటంటే మేము క్వాలిటీ మీద బేస్ అయ్యాం కాబట్టి క్వాలిటీ మాత్రం చట్నీ విషయంలో ఎప్పుడు తగ్గట్లేదు. డైలీ 100% చట్నీలో 99% వరకు 98% వరకైనా మేము క్వాలిటీ తీసుకొస్తాం. 98% ఒక టైంలో 2% 5% హ్యాండ్స్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం చట్నీ చేంజ్ అవ్వచ్చు, కానీ బట్ 95 to 100% మేము చట్నీ అదే టేస్ట్ అవడానికి ట్రై చేస్తాం. ఇప్పటికీ మాకు యూసఫ్ గురించి వచ్చే కస్టమర్స్ ఇక్కడ సేమ్ అక్కడ క్వాలిటీ ఇక్కడ క్వాలిటీ సేమ్ కంపేర్ చేసుకుంటారు. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ప్రెసెంట్? మాకు వరంగల్ ఒక బ్రాంచ్ ఉందండి, కిడ్స్ కాలేజ్ దగ్గర. యూసఫ్ కూడా ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, 3 బ్రాంచెస్ అన్నది. అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత అవి కూడా స్టార్ట్ చేసి అవి ఆల్రెడీ స్టార్టెడ్ అండి. డాడీ వాళ్ళు ఇప్పటికి స్టిల్ రన్నింగ్ 20 years. సో ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మెయిన్ గా ఫుడ్ బిజినెస్, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? ఫుడ్ బిజినెస్ అనగానే అంటే ఇది ఒక్క రోజులో చేసేది కాదండి ఫుడ్ బిజినెస్. ఏంటంటే అందరికి ప్యాషన్ ఉంటుంది, ఫుడ్ బిజినెస్ చేయాలనే ప్యాషన్ ఉంటుంది, కానీ థింగ్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏంటంటే 100% ఎక్స్పీరియన్స్ లేకపోయినా జస్ట్ ఒక 10% ఎక్స్పీరియన్స్ అయినా ఆ బిజినెస్ ఏంటి, దాని గురించి మేము ఏం చేయాలి, ఏం పెట్టాలనుకుంటున్నాం, టిఫిన్సా, వెజ్జా, నాన్ వెజ్జా, ఏం చేయాలి. ఇప్పుడు మా ప్యూర్ వెజ్ మీద ఎందుకు బేస్ అంటే మాకు వెజ్ లోనే మాకు ఇంట్రెస్ట్ ఉందండి. దట్ ఇంట్రెస్ట్ కూడా మీకు బేస్ అవుతుంది. సో ఆ రకంగా మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని ఫుడ్ బిజినెస్ రావాలి. ఫుడ్ బిజినెస్ అనగానే అందరు ఇంకా పిజ్జా, ప్యాన్ అంటే ఏది తగిలింది వాళ్ళు చెప్పుకుంటారు, చేస్తారు, కానీ దానికి తగ్గట్టే కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీ అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు వదులుతారు. చాలా మంది స్టార్ట్ చేసిన 3 months లోనో 6 months లోనో ఎత్తేస్తారు, ఫెయిల్ అయిపోయి. ఎందుకు సార్, ఎందుకు అలా జరుగుతుంది? డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ అండి. డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ అనేది మనకు ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా, ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో నా దగ్గర 3-4 వర్కర్స్ ఉండేది, ఇవాళ 40 members ఉన్నారు. నాకు వర్కర్స్ రొటేషన్ అవుతుంటారు, ప్రాబ్లం లేదు. బట్ నేను ఎప్పుడైతే 600 SFT లో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు వర్కర్స్ ప్రాబ్లం ఉండేది. నాకు వర్కర్ రాకపోతే హోటల్ బంద్ చేసుకోవాలనే స్టేజ్ లో నాకేమయ్యేది అంటే నేను మా డాడీ దగ్గర నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ నాకు నేనే స్వయంగా దోశ వేసేది, నేనే స్వయంగా ఇడ్లీ పెట్టుకునేది, నేనే స్వయంగా కర్రీస్ చేసుకునేది, నేనే స్వయంగా ఏదైనా అన్ని ఐటమ్స్ చేసుకునేవాడిని. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుందంటే నేను అర్థమైంది, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను కంటిన్యూ అయ్యాను, నాకేం ప్రాబ్లం రాలేదు. సో వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లో లేకుండా ఉన్నట్లయితే ఒకవేళ ఎట్లా అంటే మనం డిపెండ్ అవుతాం, చెఫ్స్ మీద డిపెండ్ అవుతారు. చెఫ్స్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు చెఫ్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర 40 members చెఫ్స్ ఉన్నారు కాబట్టి నేను ఈజీగా ఒక చెఫ్ రాకుండా ఇంకో చెఫ్ ఆల్టర్నేట్ లో అవైలబుల్ ఉంటాడు. సో రొటేషన్స్ అవుతుండే. కానీ మీకు ఇండివిజువల్ గా చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు కంప్లీట్ గా మీ చెఫ్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఆ చెఫ్ కి సపోజ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆ చెఫ్ రాలేదనుకోండి, మీరు ప్రాబ్లంలో పడద్దు, మీ షాప్ బంద్ చేయొద్దు. ఇప్పుడు ఆ వర్కర్ వల్ల ఆ పర్సన్ వల్ల మన బిజినెస్ అనేది స్టాప్ అవ్వద్దు. సో మన బిజినెస్ మనకు మినిమం బేసిక్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉన్నట్టయితే, బేసిక్ ఎక్స్పీరియన్స్ మీరు చేసే ముందు నా సజెషన్ నేను చెప్తానండి. మీరు చేయాలనుకున్న పని మీరు ఒక చిన్న షాప్కి వెళ్ళి పని చేయండి, నో ప్రాబ్లం. పని నేర్చుకోండి ఫస్ట్, ఓ 6 months దాంట్లో కంటిన్యూగా చేయండి, తప్పలేదు. ఎందుకంటే మీరు రేపు ఆ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ లోకి వెళ్ళి మీరు నేర్చుకున్నట్టయితే మీకు ఆ బిజినెస్ ఈజీగా వస్తుంది. రేపొద్దున వర్కర్ రాకపోయినా కూడా గల్లీలో పెట్టినా నో ప్రాబ్లం. ఏ గల్లీలో పెట్టినా మీ టేస్ట్ ఉండి మీ క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్ పబ్లిక్ నచ్చుద్ది. నైస్. సో చాలా మంది బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక, వాళ్ళు 100% వర్కర్స్ మీద. ఎందుకంటే ఇప్పుడు వర్కర్స్ ట్రీట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు ఇస్తున్నాం కదా, పని చేస్తుంది కదా. ఇప్పుడు మా దగ్గర చేస్తున్న అతను తాజ్ నుంచి మా కోసం వచ్చాడు. ఇప్పుడు మా పెద్ద ఆయన వచ్చేసి 22 years నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. 22 years నుంచి ఆయన మా దగ్గరే ఉంటున్నాడు. రామకృష్ణారెడ్డి గారు అండి, ఈజ్ ఫ్రమ్ విజయవాడ. యాక్చువల్లీ 20 years నుంచి అతను మాకే ఈ రెసిపీస్ ఇవన్నీ స్టార్ట్ చేసింది అతనే అన్నమాట. ఏంటంటే నేను సింపుల్ గా అండి, ఒకటి ఈ బిజినెస్ కంటిన్యూ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేనట్టయితే మనం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న మనం పోయి వాళ్ళ దగ్గర పని చేసుడా, వాళ్ళ దగ్గర చేస్తే ఏంటి అనుకుంటారు, కానీ అవసరం లేదు. ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు, మీరు ఆ బిజినెస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పని చేయండి, నో ప్రాబ్లం. సార్ అదేవిధంగా వర్కర్స్ కూడా, ఇప్పుడు వర్కర్స్ చెప్తున్నాం కదండి, వర్కర్స్ కూడా నా దగ్గర 5 years నుంచి నేను పెట్టినప్పటి నుంచి నాగరాజ్ అనే వ్యక్తి లోపల ఉంటాడు కిచెన్ లో. నేను day 1 ఎప్పుడైతే పెట్టానో ఆ రోజు ఇప్పుడు నా దగ్గర కంటిన్యూస్ ఉన్నాడు. వాళ్ళే రీజన్ మెయిన్ సక్సెస్ కి వాళ్ళే రీజన్. అంటే మనం కాదు, అంటే ఎవరు స్టార్ట్ చేస్తున్నారో ఎంత మనం ఎఫర్ట్ పెడతాం దానికి డబల్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తేనే మనం ఇవ్వాలి, కస్టమర్స్ అండ్ మా చెఫ్స్. సో ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మనం రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తో పాటు ప్లానింగ్ ఉండాలి,
మనకు కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒకవేళ వర్కర్స్ లేకపోయినా కూడా మనం చేసేటట్టు ఉండాలి, చేసుకునేటట్టు అండ్ వాళ్ళు మంచిగా ఉంటే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది. అది మీరు చెప్పేది. సార్, ఈ ఫుడ్ బిజినెస్ లో మార్జిన్స్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు ఎక్కువ ఉంటాయి వేరే బిజినెస్ తో కంపేర్ చేస్తా అంటారు కదా, అసలు ఏంటి? డిపెండ్. ఒకటండి, మీరు అన్నది కూడా పాయింటే, కానీ ఒకప్పుడు 2016 బిఫోర్ అప్పుడు కొంచెం మనకి గ్రాసరీస్ అనేది తక్కువ ఉండేది. అవునండి. ఈ గ్యాస్ కూడా మాకు ఎంత అండి అప్పుడు 800 రూపీస్ ఎంతో పడేది 2016. ఇప్పుడు ఉన్న ప్రైజెస్ కి అంత మార్జిన్ లేదండి. అంత మార్జిన్ లేదు. ఒక 100కి 30% మనం ఎక్స్పెక్ట్ చేయదు. 30% వరకు మార్జిన్ ఉంటుంది. ఫస్ట్ కస్టమర్స్ ఇప్పుడు 40 రూపాయలు ఇడ్లీ ఓకే, వర్కబుల్, మీరైనా ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు. అదే 40 రూపాయలు ఇడ్లీ 60 రూపాయలు పెట్టి అమ్మాను అనుకోండి, ఆల్రెడీ బయట కొన్ని రెస్టారెంట్స్ అల్లూరు పెట్టారని చెప్పి మనం కూడా కమర్షియల్ గా చేయొద్దు. బిజినెస్ ని ఓకే, అటు సంపాదించుకోవాలి, అటు మన పేరు అనేది కూడా ఉండాలి. ఇక ఒకటే సంపాదన కదా అని మనం 40 రూపాయలు ఇడ్లీ 60 రూపాయలు చేసుకొని మనకు 50-60% మార్జిన్ కావాలనుకుంటే అది కాదండి. కస్టమర్ హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. సో మీకు డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారండి? మాకు ఒక 800 to 1000 మెంబర్స్ ప్రజెంట్ ఇక్కడ. ఓకే, ఈ 3000 SFT లో ఇంతమంది వస్తున్నారు. బిజినెస్ ఏ విధంగా అవుతుంది రేంజ్ లైక్? అంటే ఇక డిపెండ్స్ అండి. ఒక్కొక్క వీకెండ్ లో మాకు మంచిగా ఉంటుందండి. వీకెండ్స్ వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే ఒక 1200 మెంబర్స్ వరకు వస్తుంటారు. మాకు వీక్ డేస్ వచ్చేసి కొంచెం 800 to, కొంచెం ఆఫీస్ లో కూడా ఇప్పుడే ఏంటంటే మాకు కొంచెం లాక్డౌన్ కూడా కొంచెం ఎఫెక్ట్ పడిందండి. లాక్డౌన్ కరోనా వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాం. కానీ మాకు ఆ టైంలో ఏంటంటే మాకు ఈ స్విగ్గీ జొమాటో వల్ల మేము కొంచెం గట్టినాయి. మాకు స్విగ్గీ జొమాటో ఉందండి. స్విగ్గీ జొమాటో మాకు ఎప్పటి నుంచో రన్నింగ్. ఒక పార్ట్ లో వాళ్ళు మాకు హెల్ప్ చేయడం వల్ల మేము ఇలా నిల్చున్నాం ఆ కరోనా టైంలోనే. సో మార్జిన్స్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు ఏ విధంగా వస్తాయో వచ్చే మాడ్యూల్లో ఉన్నాయి. ఇంకా ప్రాఫిట్స్ గురించి సెపరేట్ గా మాడ్యూల్ ఉంది, అక్కడ చూద్దాం. ఒకసారి జస్ట్ మా వాళ్ళకి ఈ 3000 స్క్వేర్ ఫీట్ లో మీరు ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారో ప్రతిదీ ఒకసారి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. కంప్లీట్ గా 3300 SFT అండి. ఇది ఈ 3300 SFT ని మొత్తం అంటే ఎటు ఒక 100 SFT కూడా మనం వేస్ట్ చేయకుండా ఉన్న ప్లేస్ ని కరెక్ట్ గా సెట్ చేసుకున్నాం. ప్రజెంట్ వచ్చేసి ఇది మా టీ పాయింట్ అండి, ఓం సాయిరం టీ పాయింట్. దీనికి మేము ఒక 100-120 SFT మేము కేటాయించుకున్నాం. తర్వాత ఇది ఒక 200 SFT లో మేము జ్యూస్ కౌంటర్ అనేది సెట్ చేసుకున్నాము. కిచెన్ కి ఒక 800 SFT ఉందండి. మా హాల్ వచ్చేసి మీ మెయిన్ గా ఎక్కువ మనకు ప్లేస్ కావాల్సింది ఏంటంటే హాల్లో మనకి ఏంటంటే మన కస్టమర్స్ హ్యాపీగా రిలాక్స్గా ఫ్రీగా ఉండండి. ప్లస్ అలాగే కస్టమర్స్ కోసం పైన కూడా మేము సిట్టింగ్ అరేంజ్ చేసామండి. పైన కూడా సిట్టింగ్ అనేది మనకు ఒక 400 SFT పైన ప్లేస్ ఉంది. అంటే పైన కూడా ఒక 40 మెంబర్స్ వరకు మనకు తినొచ్చు పైన కూడా. అండ్ ఇంకా మనకి వెనకాల ప్రిపరేషన్ అండ్ క్లీనింగ్ ఏరియాకి వచ్చేసి ఒక 1200 పైన మనం వదిలేసుకున్నామండి. మనకు ప్రజెంట్ వచ్చేసి 60 మెంబర్స్ కెపాసిటీ ఉందండి. 60 మెంబర్స్ కెపాసిటీ వరకు మనం ఫ్రీగా వదిలేసుకున్నాం. 60 పీపుల్స్. మనకి స్టాండింగ్ ఏరియా కూడా ఉందండి. ఈ స్టాండింగ్ ఏరియాలో కూడా మనకు ఒక 40 మెంబర్స్ వరకు మనం 40 మెంబర్స్ వరకు ఫ్రీగా తినచ్చు. ఈ 2 స్టాండ్స్ లో కూడా. నైస్. సో ఈ విధంగా సెటప్ చేసుకున్నారు.